హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతితో అందం ఆరోగ్యానికి మీకు స్వాగతం. నా పేరు దుర్గాదేవి. ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాప్సికమ్ ఉల్లిపూర్ణం తయారు చేసుకుందాము. ఇప్పుడు క్యాప్సికమ్ కొద్దిగా చిన్నగా ఉంటే బాగుంటుంది, కానీ నా దగ్గర ఉన్న ఇవి అయితే వీటికి ఒక చిన్న జార్ తీసుకొని, మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్రను, 2 టీ స్పూన్ల ధనియాలను వేసుకుందాము. అలాగే దీంట్లో కొంచెం గరం మసాలా, హోల్ గరం మసాలా, 2 ఇలాచీలు, 2-3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క ఇవి వేసుకుందాము. అలాగే వేయించిన గసగసాలు ఒక 2 టీ స్పూన్లు వేయించిన గసగసాలను తీసుకొని ఇందులో వేసి ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పొడి చేసుకోవాలి. మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, సాల్ట్, దీనికి సరిపడ సాల్ట్. అలాగే ఒక పచ్చి కొబ్బరి ముక్క ఉంటే అది వేసుకోండి, లేకుంటే డ్రైది కూడా, ఎండింది కూడా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ముక్క, అలాగే వెల్లుల్లి రేకులు ఒక 10-12 వెల్లుల్లి రేకులు, అంతే క్వాంటిటీతో అల్లం, ఒక 3 పచ్చిమిర్చి, 3-4 మీ కారం ఇష్టాన్ని బట్టి, అలాగే ఒక 2 లేదా 3 ఉల్లిపాయల్ని, అంటే చిన్నవైతే 3, పెద్దవైతే 2 కలిపి ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఫ్రెష్ కొత్తిమీరను కట్ చేసుకొని సన్నగా తరిగి ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు మనము క్యాప్సికమ్ని ఈ రకంగా కోయాలి. 2 వైపులో ఇలా చేసి మధ్యలో ఉన్న గింజలన్నీ తీసివేసుకోవాలి. గింజలన్నీ తీసేసి ఇందులో ఈ పూర్ణాన్ని నింపాలి. అంటే మరీ ఎక్కువగా కూడా నింపొద్దు, మరీ నింపితే సరిగ్గా వేగదు. అందుకే సగం సగం నింపుకోవాలి. ఇలా నింపి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఈ క్యాప్సికమ్ని అందులో వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పైన మిగిలిన స్టఫ్ని, అంటే ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిగిలిన గుజ్జును ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు పైనుండి మూత పెట్టుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇది చాలా ఈజీగా అయ్యే మెథడ్, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇది క్యాప్సికమ్ ఇందులో పూర్తిగా మగ్గిపోయే వరకు సన్నని, అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఇంకా ఫ్లేమ్ని కూడా తగ్గించుకోవాలి. మధ్యలో ఇలా తిరిగేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఒక చిట్కా చెప్పుకుందాము. ఇప్పుడు మునగాకులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి కదా, ఆ మునగాకును ప్రతిరోజు మనం తీసుకోవాలనుకుంటే కరివేపాకును మనం పోపులో వేసుకున్నట్టుగానే మునగాకును కూడా కొంచెం కరివేపాకు కంటే ఎక్కువనే తీసుకొని కర్రీస్లలో వేసుకోవచ్చు. ఈ రకంగా తీసుకోవడం వల్ల ప్రతిరోజు మనకు మునగాకు మన ఆహారంలో కలుస్తుంది. ఇప్పుడు మన క్యాప్సికమ్ దగ్గర పడుతుంది. ఇది చాలా సింపుల్గా అయ్యే రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, మన క్యాప్సికమ్ చాలా వరకు మగ్గిపోయింది. లోపల ఉన్న స్టఫ్ కూడా మగ్గేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని ఇలా మనం సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రము, వాళ్ళు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఈ విధంగా ఉంటుంది, దానిని ట్యాప్ చేసినట్లయితే సబ్స్క్రైబ్డ్ అని వస్తుంది. ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.